విజయవాడలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరగబోతున్నాయి. ఉదయం నుంచి భక్తులు కనకదుర్గం ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు రైతాంగం సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నాటి నుంచి 19 ఏళ్లుగా దుర్గమ్మ సన్నిధిలో శాకంబరి దేవికి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శాకంబరి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. దుర్గమ్మ ఆలయం అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించాలని చెప్పేసి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా వివిధ రకాలైనటువంటి పండ్లు, అలాగే కాయగూరలు, అలాగే ఏవైతే ఆకుకూరలు ఉన్నాయో వీటన్నిటితో కూడా అత్యంత శోభాయమానంగా కనిపిస్తోంది, అత్యంత అందంగా కూడా కనిపిస్తోంది. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించేటటువంటి కారణం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని వెనుకున్నటువంటి విశేషం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనతో ఆలయ పూజారి ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ శాకంబరి ఉత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు? అమ్మవారి నామాల్లో కదంబ వనవాసిని అని ఒక పేరు కూడా ఉంది. అంటే వనంలో ఉంటుంది అమ్మవారు అని చెప్పి. పూర్వం రాష్ట్రం, దేశం అంతా కూడా కరువు కాటకాలతో, క్షామంతో బాధపడుతున్నప్పుడు అప్పుడు మునులు, ఋషులు అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ శాకంబరీదేవిగా అవతారం చేసి సస్యశ్యామలం చేసిందని చెప్పి మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. దానికి మనం ఈ ఆషాఢ మాసంలో 3 రోజులు అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి భక్తులకు చూపించడం జరుగుతుంది. మన రైతులు కూడా కృతజ్ఞతాభావంతో వాళ్ళకు వచ్చిన మొట్టమొదటి పంటని దాంట్లోంచి వాళ్ళ శక్తి కొలది అమ్మవారికి కూరగాయలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మనకి కూరగాయ హోల్సేల్ మార్కెట్ వాళ్ళు కూడా దాదాపు రేపు ఎంత అయితే అంత కొత్తగా ఒక హోల్సేల్ మార్కెట్ పెట్టారు. అమ్మవారి పేరుతోనే కనకదుర్గ వెజిటబుల్స్ ఏదో ఉందని పేరు. వాళ్ళు అమ్మవారికి రేపు ఎంత అయితే అంత సుమారుగా 12 నుంచి 15 టన్నులు అవుతుంది అనుకుంటున్నాం. వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఇలా 3 రోజులు ఇవాళేమో ఆకుకూరలతోటి చేయడం జరిగింది అమ్మవారిని అలంకారం. రేపు అన్ని కూరగాయలు, ఎల్లుండి డ్రై ఫ్రూట్స్ తోటి అమ్మవారి అలంకారం చేస్తాము. అలాగే ఈ 3 రోజులు కూడా నిరంతరాయంగా అమ్మవారికి కదంబ ప్రసాదం అంటాం. అంటే సాంబార్ ఈ వచ్చిన కూరలన్నీ కూడా అమ్మవారికి ముందు నివేదన చేసి భక్తులకు, దేవాలయం తెరుచున్నంతసేపు భక్తులకు ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. ఈ భక్తులు కూడా ఈ 3 రోజులు శాకాహారం భుజించి, అంటే మాంసాహారాన్ని విసర్జించి ఈ 3 రోజులు కూడా ఉంటే ఫలితం కూడా ద్విగుణీకృతంగా ఉంటుంది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఈ శాకంబరి అలంకారం అనేది ఎందుకు నిర్వహిస్తారు? ఆషాఢ మాసంలో మనం ఈ పంట కూడా ఫస్ట్ వస్తుందన్నమాట. ఇది రైతులకు మొట్టమొదటి పంట అనమాట. ఇది వాళ్ళు మనకు ఆ పంట ఇస్తారు. అందుకని ఈ 3 రోజులు పెట్టడం జరిగిందన్నమాట. ఈ 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి సార్? మనకి కరువు కాటకాలు అనేది ఉండవు. జీవితాంతం అన్నపూర్ణాదేవి, కదమ్మ, ఆ బాధలు, ఈది బాధలు అవన్నీ లేకుండా ఉంటుందండి. ఇక్కడ అమ్మవారికి చండీ హోమం ఇవన్నీ కూడా ఈ 3 రోజులు కూడా విశేషంగా మేము పూజలు, హోమాలు అన్నీ చేస్తాం అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు స్వామి అమ్మవారిని తిలకించండి? ఇప్పుడే చూసాము, వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారట. వాళ్ళు నాకు చెప్తుంటే వాళ్ళకి గూస్ బంప్స్, అమ్మవారి అవతారం చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి. మా కర్ణాటక అంతా కూడా చెప్తామండి అని ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే వేరే టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అది వింటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి, మన ఆంధ్రానే కాదు, కర్ణాటక, అటు మహారాష్ట్ర నుంచి కూడా వస్తారండి మనకి. చివరిగా చెప్పండి స్వామి, అంటే ఈ సంప్రదాయం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? గతంలో అంటే ఎక్కడ నిర్వహించేవారు? సో ఎటువంటి క్రతువులు అనేవి నిర్వహిస్తారు? మనం దాదాపుగా 2 దశాబ్దాలు, కరెక్ట్గా చెప్పాలంటే 19 సంవత్సరాల నుంచి మనం ఈ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించాం. అది దినదిన ప్రవర్తమానం అవుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది. అది మొదట్లో కొంచెం ఇచ్చేవాళ్ళు, భక్తులు వచ్చి 1 కిలో 2 కిలోలు ఇస్తుండేవారు. అది అలా పెరుగుతూ పోయి ఇప్పుడు మా లెక్క ప్రకారం ఈ 3 రోజులు 35 నుంచి 40 టన్నులు, 35,000 కిలోల కూరగాయలు మనకు వస్తాయి. దాన్ని భక్తులకి వినియోగిస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ స్వామి, ధన్యవాదాలు. సో మొత్తానికి మనం చూస్తున్నాం, ఒకసారి ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలోనే దీనిని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు వివిధ శాఖములతో అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు ఆలయ అధికారులు. విశేషమైనటువంటి పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి మనం చూసుకుంటే ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయానికి అంటే తండోపతండలుగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. విడి రోజుల్లోనే అమ్మవారి
అమ్మవారు అత్యంత అందంగా అలంకరణలో దర్శనమిస్తారు. ఇప్పుడు శాకములతో అలంకరించినటువంటి అమ్మవారిని చూస్తే ఎంత చక్కగా కనిపిస్తారో ఒకసారి మనమైతే చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అవి తలెత్తకుండా పూర్తిగా అయితే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం చూస్తే అంటే 3 రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే అత్యంత వైభవంగా ఘనంగా సాగుతుంది. అలాగే ఆషాఢ మాసం వచ్చేటటువంటి పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమికి మరింత దిగ్వినీకృతం అవుతుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కూరగాయలకు సంబంధించినటువంటి వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారికి సంబంధించి భక్తితో విరాళంగా కాయగూరలను, అలాగే పండ్లను, అలాగే ఆకుకూరలను కూడా సమర్పించినట్లుగా కూడా ఆలయ అధికారులతో పాటు అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దగ్గర 35 నుంచి 40 టన్నులకు సంబంధించినటువంటి కాయగూరలతో పాటు పండ్లను కూడా ఉపయోగిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఈ 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని, అలాగే ఆహార కొరత ఉండదని చెప్పేసి కూడా అర్చకులు అయితే సెలవిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఏవైతే ఈ 3 రోజుల పాటు వస్తున్నటువంటి ఈ కాయగూరలు అయితేనేమి, పండ్లు అయితేనేమి, పండ్లను వితరంగా చేయడంతో పాటు కాయగూరలకు సంబంధించి ప్రత్యేక నైవేద్యం అంటే కాయగూరలతో చేసేటటువంటి కదంబం, ఆ ప్రసాదాన్ని 24 అవర్స్ అంటే ఆలయం తెరిచి ఉన్నంత వరకు కూడా భక్తులకు అందించేటటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అమ్మవారికి సంబంధించినటువంటి మూల విరాట్ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ తేజాతో హరికిషన్, HM TV.